అందరికి నమస్తే. ఇప్పుడు కాళేశ్వరానికి అసలు క్యాబినెట్ ఆమోదమే లేదు. రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే మాట్లాడారు. అసలు అప్రూవలే లేదు ఈ ప్రాజెక్ట్కి, నేనున్న క్యాబినెట్లోకి రాలేదు అసలు అది. తర్వాత ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చిండు. ఈటెల రాజేందర్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన్నే చెప్పిండు అసలు ఈ సబ్ కమిటీ ముచ్చాడు కూడా ప్రభుత్వం చెప్పలే, దాచుకున్నారు. ఈటెల రాజేందర్ బయటపెట్టిండు. అప్పుడు సబ్ కమిటీ ఉన్నది, చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ సబ్ కమిటీకి చైర్మన్ హరీష్ రావు గారు ఉండి, దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు తేలుగొట్టిన దొంగల్లాగా ఉన్నారు. వాళ్ళు కూడా కాళేశ్వరానికి సంతకాలు చేసిన వాళ్ళే. కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు గారు అందరు ఉన్నారు. అయితే దీన్ని ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు కదా, కాళేశ్వరం కమిషన్ ముందు క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం జంకుతుంది. అప్పుడు ఏం జరిగిందో ఇవ్వండి అంటే అవి ఇవ్వనికే వెనక ముందు అవుతున్నారు. అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం, ఎందుకంటే కౌంటర్ కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, దానికి ఈటలందరూ కౌంటర్ ఇచ్చిండు, హరీష్ రావు రెస్పాండ్ అయ్యిండు, అన్ని విషయాలు ఉన్నాయి. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాతో కొన్ని డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఆ డేట్స్ ఏంటంటే సబ్ కమిటీ 15 మార్చి 2016 నాడు వేసినారు. మార్చ్ 2016 15 డేట్లు గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ముందు శంకుస్థాపన జరిగింది 2 మార్చ్ 2016. అంటే సబ్ కమిటీ వేసే కన్నా ముందు ఒక 13 రోజుల ముందు శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగినాకనే కదా వేసేది సబ్ కమిటీలు. శంకుస్థాపన జరిగినాకనే మొత్తం డిపిఆర్లు ఏంది, దాని పర్మిషన్స్ ఏంది, అవన్నీ కూడా లెక్కలు చూసుకుంటారు. ఆ తర్వాత క్యాబినెట్లో పెడతారు. క్యాబినెట్లో ఏదో తీసుకుపోయి అనుకోగానే తడవుగా పెట్టినకే రాదు. దాని బడ్జెట్ ఏంది, దాని లెక్కలు ఏంది, దాని పత్రాలు ఏంది, 1 టీఎంసీకి ఎంత ఖర్చు అవుతుంది, 2 టీఎంసీకి ఎంత ఖర్చు అవుతుంది, అన్ని లెక్కలు ఉంటాయి దీనికి. తర్వాత క్యాబినెట్ ఆమోదం లేదు అన్నారు కదా, క్యాబినెట్ ఆమోదం 14 జూన్ 2016 నాకున్న ఇన్ఫర్మేషన్. 14 జూన్ 2016 నిర్మాణం స్టార్ట్ అయింది. అదే సంవత్సరం డిసెంబర్ 2016 స్టార్ట్ అయింది, కాళేశ్వరం కట్టూరు స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఈ క్యాబినెట్ ఆమోదం అంటే మొత్తం డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి కడుతున్నారు, దాంట్లో అయ్యే ఖర్చు ఎంత, అసలు ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోస్తారు, ఎక్కడ పోతాయి, ఆ కాలువలు ఎక్కడ తవ్వుతారు, అసలు ఎక్కడెక్కడ రిజర్వాయర్లు తవ్వుతారు, మొత్తం ఒక డిపిఆర్ తయారైన తర్వాత క్యాబినెట్ ఆమోదం ఉంటుంది. అదే క్యాబినెట్ ఆమోదం 14 జూన్ 2026. నేనేమంటా అంటే నేను ఆ క్యాబినెట్లో లేను అంటాడు తుమ్మల. నేను ఆ క్యాబినెట్లో లేను. ఆయన యాక్చువల్గా క్యాబినెట్లో ఉన్నది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు క్యాబినెట్లో ఉన్నాడు. అబద్ధం. ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడు డిసెంబర్ 2016 నుంచి డిసెంబర్ 2018. అదే ముందస్తు ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పటి వరకు క్యాబినెట్ మినిస్టర్ ఆయన క్యాబినెట్లో ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. రేవంత్ రెడ్డిది ఒక వీడియో చూద్దాం, వీడియో చూసినాక మిగతా సబ్జెక్టులకు పోదాం. నరేందర్ ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి క్యాబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు క్యాబినెట్లో చర్చ జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఏది మాట్లాడినా కమిషన్కి ప్రభావితం చేస్తుందని కోర్టులో పోయి ఒక తొండివాదం చేసి ఏదైనా కోర్టు రిలీఫ్ తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం చేస్తారని నేను వివరాలు చెప్తలేను. నేను అన్ని మాకు ఎట్లా ఇప్పుడు లేఖ రాసిండ్రు. 30 తారీఖు లోపల కమిషన్కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏమంటున్నారంటే క్యాబినెట్ ముందుకు రాలేదు, అసలు దానిలో అంచనాలు పెంచుకోవడానికి మాత్రమే క్యాబినెట్కి వచ్చింది, అంచనాలు పెంచుకోవడానికి వచ్చిందంట, అసలు క్యాబినెట్ ముందుకు రాలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అనేది ఒక చాలా పెద్ద ప్రాజెక్టు. అంత పెద్ద ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టగలిగేంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్లో డిస్కస్ లేకపోతే అసలు దానికి ఇక్కడ సిఎస్ చీఫ్ సెక్రటరీగా ఉన్నవాళ్ళు లేకపోతే ఐఏఎస్లు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎట్లా సహకరిస్తారు? ఇంకోటి ఏంటంటే కేసీఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ దీనిలో. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండ్రు, కేంద్ర మంత్రిగా పనిచేసిండ్రు. మొన్న ఈటలందరూ చెప్తున్నాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా క్యాబినెట్లో పెట్టి చర్చిద్దాం, క్యాబినెట్కి తీసుకుపోదాం అని అంటుండే. ఒకవేళ నిజంగానే కేసీఆర్ భయపడతాడు ఆ విషయంలో? క్యాబినెట్ ముందర పెడితే ఎవరైనా మినిస్టర్ కాదని చెప్పేంత నాలెడ్జ్ ఉంది ఎవరికన్నా? ఏ మినిస్టర్కైనా? కేసీఆర్ ఒక పేపర్ పెడితే సంతకం పెట్టినంటే తెల్ల పేపర్లు సంతకం పెడతారు అట్లాంటి మినిస్టర్లు. ఆయన ఆబ్జెక్షన్ చెప్పే అది ముందు ఫస్ట్ గవర్నమెంట్ ఫుల్ పవర్ఫుల్ కేసీఆర్.
అప్పుడు ఆబ్జెక్షన్ చెప్పేంత తెలివితేటలు లేవు, ఆబ్జెక్షన్ చెప్పేంత నాలెడ్జ్ లేదు, దాని మీద అవగాహన లేదు. కేసీఆర్ చెప్తే వద్దు కాదు అని చెప్పేంత ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎందుకు పెట్టాడు కేసీఆర్? పెడతాడు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చుకున్నారు. నా దగ్గర కొన్ని పేపర్లు ఉన్నాయి, ఇంకా పేపర్లు కూడా చూపిస్తాను. ఇది ఈటల రాజేందర్ విడుదల చేసిన పేపర్. 15/3/2016 క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన రోజే. ఇగో హరీష్ రావు చైర్మన్, ఈటల రాజేందర్ మెంబర్, తుమ్మల నాగేశ్వరరావు కూడా మెంబర్. వీళ్ళు లేదు అన్నాడు కదా, తుమ్మల నాగేశ్వరరావు లేదన్నాడు. తుమ్మల నాగేశ్వరరావును సర్టిఫై చేస్తూ రేవంత్ రెడ్డి అన్నాడు కదా. ఏమేమి ఉన్నాయి? ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్టు, జేసీఆర్ అంటే మొత్తం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కమిటీ, నాట్ ఓన్లీ కాళేశ్వరం ఒకటే కాదు, అన్నిటికీ ఇది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? ప్రాణహిత ప్రాజెక్టు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8, ప్యాకేజ్ 9. ఏం సూచన చేసిన వీళ్ళు? అడిషనల్ పంపు అంటే సూచనలు ఇవన్నీ కూడా. ఈ అడిషనల్ ఏమేం చేయాలి అక్కడ? అడిషనల్ పంప్స్ అండ్ అలీడ్ వర్క్స్, ఇంక్రీజ్ ఇన్ లెఫ్ట్ టన్నల్ సైజు. తర్వాత థర్డ్ ప్యాకేజీలు అంట, ఇంక్రీజ్ ఇన్ టన్నల్ డయా, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ అప్రోచ్ ఛానల్. ఇంకా మొత్తం ఉన్నాయి ఇట్లా అన్ని ప్యాకేజీల్లో ఏమేమి మార్చాలి, ఏమేమి ఉంచొద్దు కాళేశ్వరం ప్రాజెక్టులని ఈ సబ్ కమిటీయే 15th రోజు ఇవన్నీ కూడా వాళ్ళు సజెషన్ చేసిన పేపర్లు ఇవి. అన్ని సజెషన్లు తీసుకున్న తర్వాతనే డిపిఆర్ తయారవుతుంది. డిపిఆర్ తయారైనాక క్యాబినెట్ ముందుకు తీసుకొస్తారు. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. ఈటల ఏమన్నాడు? క్యాబినెట్ సమావేశంలో కనుక చర్చించినామని మేము చెప్తున్నా, కాదని మీరు అంటున్నారు. చర్చించినట్టు మీరు కనుక నిరూపిస్తే, చర్చకు రాలేదు అసలు క్యాబినెట్ పెట్టలేదు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆయన బీఆర్ఎస్ లీడర్ కాదు కదా, బీజేపీలో ఉన్న ఎంపీ, ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఆయన ఒక సబ్ కమిటీ మెంబర్గా నేను మాట్లాడుతున్నా, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్గా మాట్లాడుతున్నాను ఈటలందరూ చెప్పిండు. అసలు దీనిలో పాలిటిక్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆ ప్రాజెక్టును ఎట్లా కడదామని అసలు కట్టడం కాదు. వీళ్ళు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలంటే ముందు ఆ మినిట్స్ ఇవ్వాలి చైర్మన్కు, కమిషన్ చైర్మన్కు రిపోర్ట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ పోయినప్పుడు ఒక మాట అన్నారు, నేను 2 రోజుల మొత్తం పేపర్లు మొత్తం బయట గుట్టు అంతా బయట పెడతా అన్నాడు. ఇప్పటిదాకా గుట్టు లేదు, మిట్టు లేదు. అసలు కమిషన్ చైర్మన్ గవర్నమెంట్కు ఇప్పటికి 3 సార్లు లేఖలు రాసిండు, ఆ క్యాబినెట్లో చర్చించిన విషయాలు పెట్టు అని, క్యాబినెట్ విషయాలన్నీ మాకు ఇవ్వండి మేము చూస్తామని. ఇవ్వండి అంటే దాని మీద నీలుగుతున్నారు, ఇస్తలేరు. ఇప్పుడు కూడా అఫీషియల్గా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, జూన్ 30 వరకు ఇస్తాం. ఎందుకు దాన్ని ఏమన్నా తయారు చేసేది ఉందా, కొత్తగా టైప్ చేసేది ఉందా? పాత పేపరే, జస్ట్ ఫైల్కి వెళ్ళి తీసేయాలి, 1 సెకండ్ తీసిస్తారు, 1 సెకండ్లో. మరి ఎందుకు డిలే చేస్తున్నారు? అసలు ఇస్తారా? ఇచ్చే అవకాశం ఇచ్చే అది ఉందా వీళ్ళకు? ఇవ్వాలని అనుకుంటున్నారా వీళ్ళు? అరే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అవగాహన లేనే లేదు. చూసినాం కదా, ఏ బేసిన్ ఏందో తెలియదు, మన తెలంగాణలో ఏ నీళ్ళు ఎక్కడ వాడదో తెలియదు. నేను రేవంత్ గారు చూసినారు కదా, అది రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్లు వేస్తుంటే బయట సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈయనే ముఖ్యమంత్రి, అసలు ఇట్లా అసలు ఆ ప్రాజెక్టు ఏబీసీలో వస్తుంది, ఈ ప్రాజెక్టు ఏబీసీలో వస్తుంది. ఎంత దరిద్రం అంటే బనకచర్ల ఏడొస్తుందో కూడా తెలియదు. ఆ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు కదా, ఆయన ఆంధ్ర ఆయన చెప్పిన కదా, ఆయన చెప్తాడు ప్రకాశం జిల్లాలో వస్తుంది. ఈయన ఒక మేధావి రేవంత్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లాలో వస్తుంది అంటే అవునవును ప్రకాశం జిల్లాలో వస్తుంది అంటాడు. అది వచ్చేది రాయలసీమలనే, కర్నూలు నంద్యాల మధ్యలో వస్తుంది. అది అంతే. తెలంగాణ దేవాదుల ప్రాజెక్టు ఏడొస్తుందో తెలియదు. ఇంకా అట్లాంటి వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు వీళ్ళు?
ఓ అర్థం లేదు. చెప్పేదేందో ప్రూవ్ చేయాలి. నేను ఒక మాట మాట్లాడంటే దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ లేకుండా మాట్లాడదు. ఎందుకంటే మీరు దారుణమయ్యే దానయ్యాలు కాదు కదా. ముఖ్యమంత్రి, ఆయన ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇటందరూ తప్పు అని నిరూపించండి. ఇప్పుడు ఆయన సవాల్ విసిరింది కదా, మీరు ఆ సవాల్ను స్వీకరించి తప్పని నిరూపించిననుకో ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారు. జనం కూడా మీరు చెప్పింది నిజమని నమ్ముతారు. అది ఈ విషయంలో కాళేశ్వరం విషయంలో డ్రామాలు చివరికి వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు ఆ మినిట్స్ పెడితే విషయం అంతా అర్థమవుతుంది. మినిట్స్ పెట్టకపోతే కూడా విషయం అంతా అర్థమవుతుంది. ఎన్ని అబద్ధాలు ఆడినరు, ఎన్ని నిజాలు చెప్పినరు, మొత్తం వడబోసే టైం వచ్చింది. వడబోతకు టైం వచ్చింది. ఇప్పుడు వడబోస్తాం. ఇప్పుడు విషయం తెలుస్తుంది. జనాల ముందు విషయాలు పెట్టాలని ఆ కమిషన్ ఎందుకు పెట్టినవరో నాయన కమిషన్ అనే కాడికి వచ్చారు. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఈ వ్యవహారం ఇప్పటితో అయిపోయే కథ కాదు. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి బనకచర్ల ఇష్యూని తీసుకొచ్చారు. ఇప్పుడు బనకచర్ల ప్రజెంటేషన్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చుకున్న ప్రజెంటేషన్ తీసుకొచ్చుకొని వీళ్ళు ఇచ్చుకుంటారు. వాళ్ళు చెప్పిందే వీళ్ళు చెప్తే మనకెందుకు? ఆ ప్రజెంటేషన్ ఇచ్చింది దేనికోసం? ఆ ప్రజెంటేషన్ బనకచర్ల వల్ల మనకి ఏం నష్టం చెప్పుకోనికి. ఆడ కూర్చొని కేసీఆర్ గురించే మాట్లాడారు. దానిలో కూడా కేసీఆర్ గురించే మాట్లాడితే ఆ బీఆర్ఎస్కేలో పోయిన వద్దిరాజు రవిచంద్ర ఎంపీ వాకౌట్ చేసిండు. ఇది పొలిటికల్ మీటింగా లేకపోతే బనకచర్లను ఎట్లా ఆపుదామన్న అఖిలపక్ష సమావేశమా? అఖిలపక్షం అంటే పిలిచి అందరిని పిలిచి తిట్టుకుంటారు. ఎవడన్నా బీజేపీని ఏమన్నికే నోరు రాలే, చంద్రబాబు నాయుడిని ఏమన్నికే నోరు రాలే, కేసీఆర్ మీద పడ్డాడు వచ్చి. ఇంకా మనకు అదొక్క సబ్జెక్టే ఫుల్ వస్తుంది అనుకుంటున్నారు బయట జనం. ఏం తేడా వచ్చిందో ఏం కథనో. లైవ్ టకటక కట్ అయిపోయింది. మొత్తం లైవ్లు బంద్ చేయించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఇదంతా ఇజ్జత్ పోతుంది బయటకని లైవే కట్ చేసిండ్రు. ఎనీవే ఈ విషయంలో నేను నా దగ్గర ఉన్న సమాచారం అంతా చెప్పినా కదా. గవర్నమెంట్లో చాలా సమాచారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక్కటే ఫోన్ కొడితే మొత్తం వచ్చేస్తుంది. జూన్ 30 నాడు ఇవ్వాలి వీళ్ళు. జూన్ 30 లోపు అన్నారు. 30 నాడని కూడా కాదు, 30 లోపు ఇవ్వాలి మినిట్స్, క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలి. వీళ్ళేమో క్యాబినెట్లో పెట్టామంటున్నారు. నా దగ్గర ఉన్న సబ్జెక్టు కూడా, నా దగ్గర ఉన్న పేపర్ కూడా క్యాబినెట్లో పెట్టినట్టే ఉన్నాయి. క్యాబినెట్ సబ్ కమిటీ చేసుకొని ఎవరికి సీఎంకి ఇస్తుందా రిపోర్టు? క్యాబినెట్కే ఇస్తారు. వాళ్ళు క్యాబినెట్లో పెడతారు ఆ పేపర్ని. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే కాళేశ్వరం అయినా బనకచర్ల అయినా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామా. బీజేపీ రఘునందన్ రావు అంట మీరు చేసే యుద్ధానికి సపోర్ట్ చేస్తారంట. ఎవరు చేస్తారు యుద్ధం? ఎవరి మీద చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ మీద చేయాలి, చంద్రబాబు మీద చేయాలి. కిషన్ రెడ్డి గారేమో బనకచర్లను నిర్మిస్తారు, 2 రాష్ట్రాల తెలంగాణకి ఇబ్బంది లేకుండా నిర్మిస్తారంట. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ 3 కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏమనలేరు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి వీళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లు పైసలు ఇస్తున్నది కాబట్టి. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి చేసే యుద్ధానికి సపోర్ట్ చేస్తాడు రఘునందన్ రావు గారు. మొత్తంలో కూడా ఈ బనకచర్ల ప్లస్ కాళేశ్వరం అన్ని విషయాలలో ఈ 2 పార్టీలు ఆడుతున్న డ్రామా ఇది. రేపు మాపు బయటపడే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.